వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో హరీష్ రావు అభిషేకం. అందరికీ శుభం జరగాలని శివుణ్ణి ప్రార్థించారన్న ఎమ్మెల్యే. టీడీపీ జనసేనతోనే సాధికారత సాధ్యమన్న రాజ్యలక్ష్మి. నిరుద్యోగ మహిళలకు చేయూతి ఇస్తామన్న తెలుగు మహిళ. ఏడుపాయల గుడిలో పట్టు వస్త్రాలు సమర్పించిన రోహిత్ రావు. శివరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం 2 కోట్లు ఇచ్చిందన్న ఎమ్మెల్యే. అల్వాల్లో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఆగ్రహం. డిప్యూటీ కమిషనర్పై అట్రాసిటీ కేసుకు నేతల ఖండన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మారుమోగిన శివనామ స్మరణ. గోదావరి, గౌతమి నదుల్లో వేలాది భక్తుల పుణ్యస్నానాలు. ఖమ్మం జిల్లా వల్లాపురం మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, గత 15 ఏళ్లుగా మహాశివరాత్రి రోజు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు భట్టి. భక్తులకు భట్టి విక్రమార్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్లను డిప్యూటీ సీఎం పరిశీలించారు. భట్టి దంపతులను ఈవో నారాయణాచార్యులు సాల్వాతో సత్కరించారు. మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో శివుడికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అభిషేకం చేశారు. కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో ప్రాజెక్టులు నిర్మించుకున్నామని హరీష్ రావు చెప్పారు. పరమశివుని దయతో కాళేశ్వర నీళ్లతో సిద్దిపేట ప్రాంతం పాడి పంటలతో వర్ధిల్లాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారన్నారు. అందరికీ శుభం జరగాలని శివుణ్ణి హరీష్ రావు వేడుకున్నారు. పర్వదినాన భక్తులందరూ కూడా అన్ని దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు సిద్దిపేటలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకం కార్యక్రమాల్లో ఈరోజు నేను కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆ శివుడి యొక్క ఆశీస్సులతో మంచి పాడి పంటలతో ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని, ఈ రాష్ట్రానికంతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభం కలగాలని ఆ శివుడిని ప్రార్థించడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తయిపోయి రైతాంగానికి చక్కగా నీళ్ళంది ఈ రాష్ట్రం అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి ఆ శివుడిని ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా శివుడిని మనసారా ప్రార్థించడం. సమాజ వికాసానికి నిజమైన కొలమానం ఆ సమాజంలోని మహిళా అభివృద్ధి అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆయన కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు హరీష్ రావు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట ప్రజల ప్రేమ నాకు బలం, శక్తి అన్నారు హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గంలో 2200 మందికి ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. సిద్దిపేట ఆడబడుచులు ఆర్థికంగా ఎదగాలని, సొంత కాళ్లపై నిలబడాలని హరీష్ రావు ఆకాంక్షించారు. మహిళా దినోత్సవ సందర్భంగా అక్కా చెల్లెలందరికీ శుభాకాంక్షలు. 3వ పండుగ వస్తావో రావో మరి ఎలక్షన్ బాయ్ అందులో గవర్నమెంట్ బాయ్ ఎట్లనో ఏందో అనుకుంటే మరి కుట్టు మిషన్లు వచ్చి మీ చేతిలో ఈ పండుగ పూట రావడం 3వ పండుగ. ఇప్పుడే మా అయితే నాతో అన్నకి ఒక 200 తక్కువ పడ్డాయి. నారాయణరావు పెట్టి 150 గుర్రాలు ఉంది, ఒక 50 జొక్కాపూర్ ట్రైనింగ్ అయింది. గాలకు చెప్పి కూడా అన్నాడు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, తప్పకుండా అవి కూడా తెప్పించి చదవడం. నిజంగా నాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది. వాస్తవానికి మీకు ఇప్పిస్తాను మాట ఇచ్చిన గవర్నమెంట్ ఏమో సాయం చేస్తామన్న వాళ్ళు మాట ఇచ్చిన వాళ్ళు ఎంతకు పోయింది.
లేట్ అవుతా ఉంది అని వాళ్ళ దాదాపుగా ఒకరోజు 1600 మందికి ఇస్తాము. మీకు లేట్ కావద్దు, మాట ఇచ్చినామని చెప్పి తీసుకొచ్చినాం. టీడీపీ జనసేన కూటమితోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగిడి రాజలక్ష్మి అన్నారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ మహిళలకు బ్యాంకు రుణాల ద్వారా ఉపాధి కల్పించే కళలకు రెక్కల కార్యక్రమం ప్రకటించినట్లు చెప్పారు. ప్రభుత్వమే నేరుగా బ్యాంకుల ద్వారా రుణాలు అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. టీడీపీ జనసేనతోనే మహిళా సాధికారత సాధ్యమని నినాదాలు చేశారు. కార్యక్రమంలో నర్సాపురం టీడీపీ జనసేన మహిళా నేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక భరోసా కల్పించే వ్యక్తి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వీరిద్దరి సంకల్పంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి కళలకు రెక్కలు అని చెప్పి ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత సఫర్ అయ్యారు, యువత ఎంత సఫర్ అయింది, ఒక మెగా డిఎస్సి లేకుండా నిరుద్యోగులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ దిశగా ఈ రోజున ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచిగా అంటే ఒక సంకల్పం చేసి కళలకు రెక్కలని చెప్పి ఒక సరికొత్త పథకాన్ని ప్రజలందరి ముందుకు తీసుకురావడం జరిగింది. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించి శివరాత్రి జాతరను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ప్రారంభించారు. మహాశివరాత్రి జాతర తొలి రోజు మహాశివరాత్రి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున 2 కోట్ల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులేమీ తలెత్తకుండా ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులను మైనంపల్లి కోరారు. అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్పై ఎస్ఐఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ రద్దు కోసం మున్సిపల్ ఆఫీస్ వద్ద చేసిన ధర్నాలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పట్ల బీఆర్ఎస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దళితుల పేరు చెప్పుకుని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అట్రాసిటీ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా దళిత సోదరుడు శ్రీనివాస్ రెడ్డి డీసీ డిప్యూటీ కమిషనర్ దళిత జాతి పరువెందుకు తీస్తుందో అర్థం కావట్లేదు. నీ స్వలాభం కోసము దళితులకి క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు అనుకుంటూ అక్కడ కమిషన్ తింటావు. కబ్జాలు ఎంఆర్ఓలో ఎక్కడంటే అక్కడ చెంచగిరి వేసుకుంటూ నువ్వు పైకి వస్తున్నావో, జమ చేసుకుంటున్నావో, పాపాలు కట్టుకుంటున్నావో మాకు ఇవ్వదు. నీ నోటి నుంచి అంబేద్కర్ అనే పేరు మాత్రం తీయకు. నీ నోట్లో ఆ పేరు ఉంటే ఎంత కంపరం అంటే అంత కంపరం వస్తుంది. దళితుడు అంటే నువ్వు ఒక్కడివి కాదు, ఉద్యమకారుడు అంటే నువ్వు ఒక్కడివి కాదు, చాలామంది ఉన్నారు. నువ్వు ఎగిరి పడకు, 2 రెక్కలు ఇరిగి తెగి పడతావు. కొంతమంది ఒక్కళ్ళు కానీ న్యాయం చేసి చూసినావా? నువ్వు పెద్ద నేను ఉద్యమకారుడు ఏం చేసినావు? ఉద్యమకారుని ఎవరికన్నా నీ ఏరియాలో ఎవరికన్నా ఏమన్నా చేసినావా? నీ స్వార్థం నువ్వే చూసుకుంటావు ఎప్పుడు. ఎవ్వరికి ఒక దళితులకి ఒక్కరికి కూడా ఒకరు మంచి పని చేయలేవు. ఎవ్వరు మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర ఉంటావు, వాళ్ళు నీ సంగతి తెలవగానే వాళ్ళు పక్క పెట్టడం కదా ఇంకోళ్ళని పట్టుకుంటావు. ఇదే నీ బతికిగా. మా బస్తీ పేరు చెప్పుకొని నువ్వు బాగుపడ్డావు. ఎవ్వరికన్నీ న్యాయం చేసినావా? నీ ఎంబడి ఉన్నారు అంతమంది, ఎవ్వడన్నా ఒకరిని చేసినారా? అంత స్వార్థపరులే. మళ్ళీ సారి ఇటువంటి పని పిచ్చి మాటలు కానీ పిచ్చి లెక్కలు కానీ వాళ్ళని చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలకు మంచిగా చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఇప్పటికి చాలా జరిగింది, చాలా చూసినాము. ఇక ఇప్పటి నుంచి సహించేది లేదు. మేము కూడా దళితులము, మేము కూడా ఏం చేయాలా చేస్తాము. టికెట్ల కోసం ఈవెన్ నేను కూడా నీకు బాధ్యత, నన్ను కూడా టికెట్ ఇప్పిస్తాను చెప్పి డబ్బులు అడిగినావు. నువ్వు ఎంతమంది లేరా? నువ్వు టికెట్లు ఇప్పిస్తాను చెప్పి నల్లారెడ్డి దగ్గర టికెట్ ఇప్పిస్తాను చెప్పి డబ్బులు తీసుకుంది.
నువ్వు అదే మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డిని తీసుకొని వచ్చి మొత్తం మల్కాజిని మొత్తం ఖరాబ్ చేసినావు. ఇంకోటి ఢిల్లీ పర్మేస్కి ఇంతగానో స్కోప్ మొత్తం ఇచ్చింది అన్న. మళ్ళీ మా కార్పొరేటర్ జితేందర్ నాథ్ అన్న వీళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు ఈరోజు ఈ స్కోప్ దాకా వచ్చేసి మనకి పొద్దుగా లేస్తే ఎంఆర్ ఆఫీసులు జిహెచ్ఎంసీ ఆఫీసులే మనకి ఏం పని ఎంఆర్ ఆఫీస్ జిహెచ్ఎంసీ ఆఫీసులలో మేముంటాం పబ్లిక్లో 24 hours పనిచేస్తాం పబ్లిక్లో. వాడు ఓన్లీ తెల్లబట్టలు వేసుకోవాలి, దళితుని అని చెప్పి కార్డు పెట్టుకోవాలి, నేను అంబేద్కర్ అని చెప్పుకోవాలి. అది కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది మొత్తం దళితుల కాడు. దళితుడు నువ్వు ఒక్కనే దళితుడు. ఇప్పుడు రండి ప్రెస్ మీట్గా చెప్తున్నాం. మీ ఎమ్మెల్యే ఎంత చేసిండో, మీ మల్లారెడ్డి ఎంత చేసిండో, ఎల్ఆర్ఎస్ అంటున్నారు. ఎల్ఆర్ఎస్ ఎవరు తీసుకొచ్చారు? 10 సంవత్సరాలు పరిపాలించింది మీరు కాదా? 10 సంవత్సరాలు పరిపాలిస్తుంది మీరు కాదా? చెప్పిన ఆ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ రిలీజ్ కాలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను లోపల కూర్చుని పెట్టినాక రేపు ఇవన్నీ తీసుకుంటాడు. నువ్వు రోడ్డు మీద ఆపి నిన్ను దళితుని ఆపుతున్నా, నా దళితుని మీద చేస్తున్న పద్ధతి కాదు. ఇప్పటికైనా మానుకోండి. ఇప్పటికే బేషరత్తుగా మా కమిషనర్ గారికి క్షమాపణ చెప్పాలని ఈ మీడియా ముఖంగా కోరుతాం. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. మహానగరాన్ని మహిళా పారిశుద్ధ్య కార్మికులు సుందరంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. మహిళా పారిశుద్ధ్య కార్మికుల కోసం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహించిన వేడుకల్లో రాములు నాయక్ మాట్లాడారు. కాంట్రాక్ట్ మహిళా పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని రాములు నాయక్ డిమాండ్ చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ జీహెచ్ఎంసీ కార్మికులకు సన్మానం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం తరపున ఈ యొక్క సన్మానానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీశైలం యాదవ్ గారికి మహిళల తరపున కానీ కాంట్రాక్ట్ కార్మికుల జీహెచ్ఎంసీ యూనియన్ తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. పండుగలు వచ్చినా, దీపావళి వచ్చినా లాస్ట్కు రావణసూరుని కాలబెట్టిన ఇట వాళ్ళు చెత్తని లేపి ఇది చేస్తారు. అందు గురించే వారికి ఎవ్వరు సన్మానం చేయరు. వారికి మనం సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 4th క్లాస్ కాంట్రాక్ట్ కార్మికులకు కీపర్గా పనిచేసి 20-25 సంవత్సరాలు వారి చెమటని నెత్తురిని చెమటగా మార్చి వర్షం వచ్చినా చలికాలం వచ్చినా తడుచుకుంటూ వచ్చి మొత్తం సిటీని క్లీన్ చేస్తారు. ఎక్కడ డ్రైన్ నిండినా మోగ కార్మికులు గిట్ట ఇది చేస్తారు. ఎటువంటి పండుగ పబ్బాలు ఉండవు కాబట్టి ఈ మహిళా ఏదైతే ఉమెన్స్ డే ఉందో దాన్నే పండుగగా భావించి వాళ్లకు ప్రతి సంవత్సరం మేము మా కొన్ని ట్రస్టుల తరఫున రామ్లన్న మేము అందరం కూడా వారికి ఆట పోటీలు కానీ రామ్లన్న చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఇది పండుగగా భావించి వాళ్ళకు 2 రోజులు ఆట పోటీలు కానీ ఏది కానీ నిర్ణయించి దానికి మేమందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని పండుగగా భావించి వాళ్లకు ఆ రోజు సెలవుగా ప్రకటించి పెద్ద ఎత్తున దీన్ని వాళ్ళ జిహెచ్ఎంసీ కార్మికులకు ఆ రోజు ఈ ఉమెన్స్ డే ఆ రోజు వాళ్ళకు అంకితం. అంతేనా? ఎటువంటి పండుగ పబ్బాలు ఉండవు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయం శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలోని మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. అభిషేకం చేసిన కూర్చోండి. బెల్లంపల్లి నియోజకవర్గం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివుని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కన్నాలలోని బొగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో వినోద్ పాల్గొన్నారు. శివరాత్రి వేడుకలకు బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎమ్మెల్యే వినోద్ హాజరయ్యారు. భక్తులకు ఎమ్మెల్యే తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
బొగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మరిన్ని సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తానని వినోద్ చెప్పారు. బెల్లంపల్లి ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ మనం బెల్లంపల్లిని కాపాడుకోమని ప్రత్యేకంగా ఇవాళ దుర్గా గుడిలా శివాలయంలో శివ పరమాత్మని ఆశీర్వాదం పొందుతూ 173,000 మందికి ప్రత్యేకంగా ఆశీర్వాదం ఇవ్వమని ఆయనతో మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇక్కడున్న బుగ్గ టెంపుల్కి సౌకర్యాలు ఇంకా ఇంప్రూవ్ చేసే బాధ్యత ఉన్నది. 4-5 ఏళ్ళ సేపు చూస్తున్నాం, ఉన్న రోడ్ అట్లనే ఉన్నది. ఈ రోడ్డు రిపేర్ చేయడానికి నేను ప్రత్యేకంగా గవర్నమెంట్తో మాట్లాడి మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వాళ్ళందరితో తొందరగా పర్మిషన్ తీసుకొచ్చి ఫారెస్ట్ ఆఫీసర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తొందరగా పర్మిషన్ ఇవ్వండి. మా బుగ్గ టెంపుల్లో ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది. ఇది 100% వాళ్ళకి సక్సెస్ చేసే బాధ్యత కింద వచ్చే 6 నుంచి 8 నెలలు చేస్తానని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడున్న ప్రజలందరికీ శివరాత్రి రోజున శుభాకాంక్షలు చెప్తూ మీ అందరితో ఆశీర్వాదం పొందుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కృష్ణా జిల్లాలోని పెదకల్లేపల్లి క్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానాలు సమర్పించారు. అనంతరం వారు కాలినడకన గ్రామంలోని స్వయంభూ శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ సహాయ కమిషనర్ సూర్య చక్రధరరావు ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. అవనగడ్డ డీఎస్పీ మురళీధర్ ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా మజ్జిగ, పులిహోర ప్రసాదం అందజేశారు. అత్యంత శివునికి ప్రీతిప్రదమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాల కళ్యాణోత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచే పుణ్యనది స్నానం ఆచరించి పితృదేవతలకు ఆర్ఘ్యం సమర్పించి అక్కడి నుంచి పితృతర్పణం వదిలేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే పితృదేవతలకు మంచిదని, ఇక్కడ ఉన్న ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని, శుభాలు జరుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసం ప్రకారం ఈ జిల్లాల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీ. ఈ క్రమంలో సుమారుగా 1,00,000 మంది వస్తారని అంచనా వేశాం. ఇప్పటి వరకు సుమారుగా 55,000 మంది దర్శనం చేసుకున్నారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ అత్యంత శివునికి ప్రీతిప్రదమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాల కళ్యాణోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తారు. పుణ్య గోదావరిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో శివపార్వతుల దర్శనం చేసుకున్నారు. పంచారామ క్షేత్రం, ద్రాక్షారామం, కోటిపల్లి, పలివెల కుప్పేశ్వర స్వామి, శివగోడిలోని ఏకలింగ శివాలయాన్ని భక్తులు దర్శించుకున్నారు. మురుముల వీరేశ్వర స్వామికి వేలాది మంది భక్తులు పూజలు చేశారు. వృద్ధ గౌతమిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు. కోనసీమ జిల్లా మొత్తం శివనామస్మరణతో మారుమోగింది. భక్తమసలు విజ్ఞప్తి రాజోల తాలూకా నగరం మాడుగుదల మండలం వేయించేస్తున్నటువంటి శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి ఆలయం నందు దక్షిణముఖంగా పూర్వం నుంచి ఇక్కడ విలువ ఉంది. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి అభిషేకములు కార్యక్రమాలు జరుగుతున్నవి. తదుపరి కార్యక్రమంలో దర్శనములు. విశేషంగా భక్త జనాలందరూ కూడా వచ్చి యొక్క కార్యక్రమాన్ని తదుపరి భక్తులందరూ కూడా దర్శనాలకు వచ్చారు. ఇక్కడ నగరం గ్రామంలో వేయించేటువంటి భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి ఉగ్ర రూపటువంటిది. ఏదైనా కోరిక, బలమైన కోరిక కానీ బలమైన సాధన కానీ చేయాలనుకుంటే కనుక ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకుంటే కనుక అంటే స్వామి యొక్క కోరిక ఫలించగలుగుతుంది. అటువంటి మహిమ గల భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి ఈరోజు మహాపర్వ రోజున ప్రతి వారు కూడా దర్శనానికి వచ్చుతున్నారు. యావన భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకుని యొక్క తీర్థ ప్రసాదములు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మహాశివరాత్రి తర్వాత 2 రోజులకు గంగమ్మ తిరునాళ్లు మొదలవుతుంది.
అమ్మవారి చెంత సాష్టాంగ నమస్కారం చేస్తే సంతానలేమి అనారోగ్య సమస్యలు రావని భక్తుల నమ్మకం. కోరికలు తీరిన భక్తులు చాందనీ బండ్లు కట్టుకుని జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 10న చాగలగుట్టపల్లిలో అమ్మవారి జాగారం, 11న నిండు తిరునాలు, అమ్మవారికి సిద్ధ పూజ, సిరిమాను, సర్వదర్శనం, బోనాలు, చాందనీ బండ్ల ఊరేగింపు చేస్తారు. 12న అమ్మవారి ఊరేగింపు, గంగ స్నానాలు, అభిషేకాలతో తిరునాలు ముగుస్తుంది. ఆటో తీయాలమాడ బాబు, ఆటో తీసేయాలి, అక్కడ పెట్టకూడదు. గంగమ్మ దేవత దేవస్థానము, అనంతపురం గ్రామము, లక్కడిపల్లి మండలము, అన్నమయ్య జిల్లా. అమ్మవారు ఇక్కడ స్వయంభూవుగా వెలిసిన అమ్మవారు. ఇక్కడ గ్రామదేవత అగవం ప్రకారం నిత్యం పూజాది కార్యక్రమం నిర్వహించబడతాయి. ప్రధానంగా అమ్మవారి 3 రోజుల పాటు చాలా సాంప్రదాయపరంగా ఘనంగా చాలా బాగా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా భక్తులు అమ్మవారికి మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలామంది వస్తారు. ఆ భక్తులు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన క్యూ లైన్స్ కానివ్వండి, బారికేడ్స్, తర్వాత చలవ పందిళ్ళు, భక్తులకి మంచినీటి వసతి, తర్వాత ఈ మజ్జిగ ప్యాకెట్లు అటువంటివన్నీ కూడా భక్తుల సహకారంతో కొన్ని ఏర్పాటు చేస్తున్నాం. దేవాదాయ శాఖ పరిధిలో కూడా ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎటువంటి భక్తులు మా ఉద్దేశం ఏంటంటే భక్తులు సంతోషంగా ఆలయం అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి రావడమే. మహిళా సంక్షేమానికి, మహిళల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నేతలు పేర్కొన్నారు. మహిళలను లైంగిక దాడుల నుంచి రక్షించేందుకు దిశా చట్టం తీసుకొచ్చారని తెలిపారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన మహిళలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గిరిజమ్మ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఇతర ముఖ్య మహిళా నేతలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 350 లబ్ధిదారులకు ఆయన ఇల్లు తాళాలు అందజేశారు. జగన్ సీఎం అయిన తర్వాత నిర్మించిన ఇల్లు ఇవి అన్నారాయన. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ₹1 కూడా చెల్లించవలసిన అవసరం లేదన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా జరిగిపోయినా ఎలక్షన్ కోడ్ త్వరలో వస్తున్నందున అసంతృప్తిగా ఉన్న ఫ్లాట్లని లబ్ధిదారులకు ఎమ్మెల్యే గణేష్ అందజేశారు. మన ఎస్సీ గారు, డిఈ గారు, మన ఈ గారు వాళ్ళతో మాట్లాడాం. మరొక 1 నెల 2 నెలలు పూర్తి స్థాయిలో మేము ఇస్తామని చెప్పి వారు అన్నప్పుడు కూడా మరి అలా కాదు సార్, మరి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి తాళాలు ముందు ఇచ్చేద్దాం మనం. వాళ్ళ తర్వాత మీరు నెమ్మదిగా 1 నెల 2 నెలల్లో మీరు కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడానికి కావద్దు కనుక వారిని చెప్పడం జరిగింది. ఆ మేరకు మొన్నటి వరకు కూడా మరి 365 స్క్వేర్ ఫీట్ కానీ 430 స్క్వేర్ ఫీట్ కానీ అందరికి కూడా బెనిఫిషియర్కి తాళాలు కూడా ఇచ్చాం, ఎవరి తాళాలు. అలాగే ఇప్పుడున్న మీ అందరికి కూడా మరి ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తాం మిమ్మల్ని. ప్రతి ఇంటి దగ్గర కూడా మీ తాళాలు మీకు అప్పచెప్తాం. మరికొద్ది రోజుల్లో ఏమైనా కంప్లీట్ చేయాల్సినవి ఉంటే అన్ని కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి, అలాగే ఏదైతే సదుపాయాలు అవి కూడా మరి తర్వాత వెంటనే 1 నెల 2 నెలలు అవి కూడా కార్యక్రమం చేస్తారని చెప్పి మరి డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. ఇది ఇవాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.